యా సో వెబ్ డెవలప్మెంట్ గురించి. సో వెబ్ డెవలప్మెంట్ కంటే ముందుగా ఫస్ట్ రియల్ టైం లోపల మనకి ఎలాంటి అప్లికేషన్ చూద్దాం ఒకసారి, ఓకేనా. సో రియల్ టైంలో మనకు ఎలాంటి ఐడియా ఉంది ఏమైనా మీకు రియల్ టైం లోపల ఎలాంటి అప్లికేషన్ ఉన్నాయని చెప్పేసి ఏం చెప్పగలుగుతావు? e-commerce website, food delivery apps, ఓకే online banking system. ఓకే. సో యు ఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ వెబ్ అప్లికేషన్స్, ఓకేనా. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్ లోపల మీరు మాట్లాడేది ఏంటిది? వెబ్ అప్లికేషన్ గురించి, రైట్. సో అంటే నేను అప్లికేషన్స్, ఓకే, మీరు వెబ్ గురించి చెప్పారు కదా. సో అలాంటి ఇంకా మనకు నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో అవేంటో ఒకసారి చూడండి ఇక్కడ. సో టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ద రియల్ టైమ్ అప్లికేషన్. సో మనకు రియల్ టైం లోపల సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. కోర్స్ మీరు చెప్పిన వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక కేటగిరీని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు మీరు వెబ్ గురించి చెప్పారు, రైట్. సో ఆ వెబ్ అప్లికేషన్ని, రైట్, ఇప్పుడు మీరు చెప్పిన లైక్ ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టా అవ్వచ్చు, ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు, కొంచెం చెప్పారు కదా, అవన్నీ కూడా వెబ్ అప్లికేషన్. కోర్స్ వాటికి మళ్ళీ మనకు మొబైల్ యాప్ కూడా ఉంది కదా, మీరు యాప్ కూడా యూజ్ చేస్తున్నారు కదా, రైట్. సేమ్ అప్లికేషన్ మీరు యాప్లో కూడా యూజ్ చేస్తున్నారు. అంటే యూ హ్యావ్ 2 types of application, 2 types of application, like what? And yes, here you have a web applications and mobile app. ఇంకేమున్నాయి అలా? So we have a desktop application also, right? Right. So here we have a desktop applications, web applications and mobile applications, right. ఇవి మీకు ఐడియా ఉన్నవి, రైట్. సో here we have a desktop applications like web applications and next we have a mobile applications. సో ఇవి మనకు టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అని చెప్పేసి వేసుకోవచ్చు. అండ్ మొబైల్లో కూడా మళ్ళీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. లైక్ మొబైల్లో కూడా మనకు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ మనకి? లైక్ ఇక్కడ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉన్నవి, లైక్ iOS అప్లికేషన్స్ ఉన్నవి, ఓకేనా. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, iOS అప్లికేషన్స్, బ్లాక్బెర్రీ, విండోస్, ఇలా మనకు మొబైల్లో డిఫరెంట్ యాప్స్ ఉన్నవి. అండ్ సేమ్ అప్లికేషన్ మనం అన్ని ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోలేము కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్ iOSలో యూజ్ చేయాలి, మరి దాన్ని సపరేట్ డెవలప్ చేయించుకోవాలి, కానీ సేమ్ అప్లికేషన్ మనం యూజ్ చేయలేము. లేదు ఒక అప్లికేషన్, ఒక వెబ్ అప్లికేషన్ ఉంది, వెబ్ అప్లికేషన్ని మనం మొబైల్లో అన్ని ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవాలంటే ఎస్ పాసిబుల్ అవ్వట్లేదు. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఏ పాసిబిలిటీ, దట్ ఈస్ వాట్. సో వీ హ్యావ్ ఏ వన్ మోర్ టైప్ ఆఫ్ అప్లికేషన్, దట్ ఈస్ హైబ్రిడ్ అన్నమాట. మనకి ఇక్కడ హైబ్రిడ్ అప్లికేషన్ కూడా ఉన్నాయి రియల్ టైం లోపల. హైబ్రిడ్ మీకు తెలుసు, హైబ్రిడ్ థింగ్స్ మనం యూజ్ చేస్తున్నాయి అంటే. సో సింగిల్ అప్లికేషన్ ఇట్ పర్ఫార్మ్ డిఫరెంట్ థింగ్స్. అంటే ఒక అప్లికేషన్ మనం హైబ్రిడ్ ఫార్ డెవలప్ చేస్తే ఆ అప్లికేషన్ మనం వెబ్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ లోపల అన్ని ప్లాట్ఫామ్లో యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఆండ్రాయిడ్లో, iOS, వీటిని మనం ఇప్పుడు హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటాం. సో ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పిన రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, ఓకేనా, ఫ్లట్టర్ కానీ, అయానిక్ కానీ, ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ హైబ్రిడ్ అప్లికేషన్స్ని మనం డెవలప్ చేసేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనకు ఈ టైప్స్ ఆఫ్ అప్లికేషన్లో అయితే మనకు డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉన్నవి, వెబ్ అప్లికేషన్స్ ఉన్నవి, అండ్ నెక్స్ట్ అలాగే మొబైల్ అప్లికేషన్స్. సో ఇవన్నీ కూడా మనకు టైప్స్ ఆఫ్ అప్లికేషన్ ఇన్ ద రియల్ టైమ్ అని చెప్పేసేసుకోవచ్చు. క్లియర్ కదా, రైట్. సో ఇప్పుడు దీని లోపల మనం చూజ్ చేసుకుంది ఏంటిది? వెబ్ అప్లికేషన్ గురించి మనం దేని గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ? మనం వెబ్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడాలనుకున్నాం. సో వెబ్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ వెబ్ డిజైనింగ్? ఎనీ ఐడియా వాట్ ఈస్ వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి? వెబ్ డిజైనింగ్ సింప్లీ, సో వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్, అంతే కదా. ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఇక్కడ మనం ఏమందాం? మనం వెబ్ డిజైనింగ్ అందాం. వెబ్ డిజైనింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఏ వెబ్సైట్, అంతే కదా. ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రాసెస్ మనకి ఇక్కడ ఏమందాం? మనం వెబ్ డిజైనింగ్ అందాం, రైట్. సో మరి దేని వెబ్సైట్ అంటే వాట్ ఈస్ వెబ్సైట్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ వెబ్సైట్? Exactly, it's a collection of web pages. So website is the collection of web pages, right? Then what is web page? What is web page? Combination of HTML and CSS. Exactly. అంటే సో ఇక్కడ HTML డాక్యుమెంట్ లేవు, మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డేటా ఉంటుంది. మనం ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాం దాన్ని? మనం ఒక HTML డాక్యుమెంట్లో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఈ HTML డాక్యుమెంట్ని యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఈ వెబ్ పేజ్ని లేదా ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ని ఇక్కడ మనం వెబ్సైట్ అంటున్నాము. ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసే ప్రాసెస్ని ఇక్కడ మనం వెబ్ డిజైనింగ్ అంటున్నాం. క్లియర్ కదా, రైట్. సో
సో వెబ్సైట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఫ్రంట్ ఎండ్. అంటే వెబ్సైట్ అనగానే మనకు స్టాటిక్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటాం అండ్ అలాగే డైనమిక్ వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటాం. వెబ్సైట్ అనగానే స్టాటిక్ అండ్ డైనమిక్ ఉంటుంది. సో స్టాటిక్ అంటే ఏంటి? ఎస్, అంటే ఎలాంటి డైనమిక్ అనేది ఇన్స్టెంట్ మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది, డైనమిక్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అంటే స్టాటిక్ అంటే ఇంకా ఎవరు ఎప్పటికీ అది అలాగే ఉంటుంది అన్నమాట స్టాటిక్. ఓకే, స్టాటిక్ అండ్ డైనమిక్. ఓకే, ఒక వెబ్సైట్ కావాలంటే ఇప్పుడు డైనమిక్ స్టాటిక్ కావాలంటే మనకి ఎలాంటి బ్యాక్ అండ్ టెక్నాలజీ అవసరం లేదు, ఓకేనా. బట్ ఒక డైనమిక్ వెబ్సైట్ కావాలంటే మనకి ఏం కావాలి, ఖచ్చితంగా ఒక బ్యాక్ అండ్ టెక్నాలజీ ఖచ్చితంగా కావాలి, రైట్. సో ఇప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసలు ఈ ఫ్రంట్ ఎండ్ని బ్యాక్ ఎండ్ ఎలా కేటగిరీ చేస్తారో చూద్దాం ఒకసారి. దానికంటే ముందుగా ఇక్కడ మనం క్లయింట్ సర్వర్ అంటే ఏంటో చూద్దాం. క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి. సో క్లయింట్ అండ్ సర్వర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో క్లయింట్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్లయింట్? ఓకే, నో ప్రాబ్లం. సపోజ్ మీరున్నారు అండ్ యూ శ్రీకర్, ఎస్, శ్రీకర్ ఉన్నారు. ఇప్పుడు శ్రీకర్ ఏంటి, నాకు వెబ్ డెవలప్మెంట్ కావాలి, మీరు నాకు రిక్వెస్ట్ పాస్ చేశారు ఓంకార్కి, ఓకేనా. సో మీరు నాకు వెబ్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మీరు నాకు రిక్వెస్ట్ పాస్ చేశారు అనుకుందాం. శ్రీకర్ సండే రిక్వెస్ట్ మీ. సో మీరు పాస్ చేసిన రిక్వెస్ట్కి ఇక్కడ ఓంకార్ రెస్పాండ్ అవుతుంది అనుకుందాం కాసేపు, ఓకేనా. సో మీరు ఒక రిక్వెస్ట్ పాస్ చేశారు, ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఓంకార్ రెస్పాండ్ అవుతున్నాడు. సో ఇప్పుడు మన ఇద్దరిని టెక్నికల్ ఆస్పెక్ట్స్కి ఏమనొచ్చు, మీరు నాకు రిక్వెస్ట్ ఇచ్చేశారు, దానికి నేను రెస్పాండ్ అవుతున్నాను, రైట్. సో ఇప్పుడు శ్రీకర్ ఏమవుతాడు, హీ జస్ట్ లైక్ ఏ క్లయింట్ టు మీ. ఎస్, అంటే ఎక్కడైతే రిక్వెస్ట్ పాస్ అవుతుందో ఆ రిక్వెస్ట్ ఏమన్నాం ఇక్కడ మనం క్లయింట్ అంటున్నాం. ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అనేది ఏమంటున్నాం ఇక్కడ మనం సర్వర్ అంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే క్లయింట్ ఈజ్ ద రిక్వెస్ట్ అండ్ సర్వర్ అనేది ఏంటిది ఒక రెస్పాన్స్ అని చెప్పేసుకోవచ్చు. క్లయింట్ ఈజ్ ద రిక్వెస్ట్, సర్వర్ ఈజ్ ద రెస్పాన్స్. సో ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాం. అంటే మనం ఇచ్చే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని మనకు రియల్ వరల్డ్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ డిఫరెంట్గా డివైడ్ చేసుకున్నాం. క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ అని చెప్పేసి, సర్వర్ సైడ్ అని చెప్పేసి వేసుకొని వీటిని ఇక్కడ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్గా మనం ఇక్కడ డిఫరెంట్గా కేటగిరైజ్ చేసేసాం, ఓకేనా. చూడండి, ఆ ఎగ్జాంపుల్ ఇచ్చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఈ క్లయింట్ అండ్ సర్వర్ అండ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ని బేస్ చేసుకొని రియల్ వరల్డ్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఇలా క్లయింట్ సైడ్ అని చెప్పేసి, నెక్స్ట్ అలాగే సర్వర్ సైడ్ చెప్పేసుకొని మనం డివైడ్ చేసుకుంటున్నాం. క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్. క్లయింట్ సైడ్ అండ్ సో ఈ క్లయింట్ సైడ్ ఇక్కడ ఏమనొచ్చు, మనం ఇక్కడ ఈ క్లయింట్ సైడ్ని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం, బ్రౌజర్ సైడ్ అంటాం, క్లయింట్ సైడ్ అంటాం. అదే ఈ బ్యాక్ ఎండ్ ఏదైతే ఉందో సర్వర్ సైడ్ అంటాం, దాన్ని బ్యాక్ ఎండ్ అంటాం, ఇంకా మిడిల్ వేర్ అంటూ ఉంటాం, ఓకేనా. చూడండి, సో ఈ క్లయింట్ సైడ్ అంటే ఈ ఫ్రంట్ ఎండ్, ఈ క్లయింట్ సైడ్ అన్నా, ఫ్రంట్ ఎండ్ అన్నా, బ్రౌజర్ సైడ్ అన్నా, సర్వర్ సైడ్ అన్నా, బ్యాక్ ఎండ్ అన్నా, మిడిల్ వేర్ అన్నా సేమ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లయింట్ సైడ్ ఏం టెక్నాలజీ చూద్దాం. క్లయింట్ సైడ్ అనగానే మనకి ఏమున్నాయి ఇక్కడ, మనకు క్లయింట్ సైడ్ టెక్నాలజీ HTML, CSS, JavaScript, లైక్ jQuery, ఓకేనా, లైక్ Bootstrap, లైక్ Angular, లైక్ React, లైక్ Vue. సో ఇలా మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా మనకు క్లయింట్ సైడ్ టెక్నాలజీస్. నెక్స్ట్ అలాగే సర్వర్ సైడ్ చూడండి. సర్వర్ సైడ్ లైక్ సో PHP, లైక్ Java, లైక్ .NET, లైక్ Python, లైక్ Perl, ఓకేనా, Ruby on Rails, లైక్ Node.js. సో ఇలా ఇవన్నీ కూడా మనకు బ్యాక్ ఎండ్ సర్వర్ సైడ్ టెక్నాలజీస్, ఓకేనా. సో ఇక్కడ మనకు క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ ఉన్నవి, నెక్స్ట్ అలాగే సర్వర్ సైడ్ ఉన్నవి. అండ్ వీటితో పాటు అల్టిమేట్గా మనకు ఒక డేటాబేస్ ఉంటుంది. ఏదైనా డాటాను మనం స్టోర్ చేసుకోవడం కానీ ఒక డేటాబేస్ ఉంటుంది. డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక డేటాబేస్ ఉంది. సో సింపుల్, ఇప్పుడు మనకి ఏదైనా ఒక అప్లికేషన్ డైనమిక్ అప్లికేషన్ డెవలప్ అవ్వాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ క్లయింట్ సైడ్ టెక్నాలజీ కావాలి, సర్వర్ సైడ్ టెక్నాలజీ కావాలి, అండ్ అలాగే డేటాబేస్ కావాలి. డేటాని స్టోర్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ ఒక డేటాబేస్ అయితే కావాలి, ఓకేనా. సరే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సింపుల్, ఇప్పుడు ఒక లాగిన్ పేజ్ తీసుకుంటున్నాను చూడండి. జనరల్ లాగిన్ అనగానే మనకి ఏముంటుంది, ఇక్కడ లాగిన్ అనగానే ఇక్కడ మనకు సింపుల్ మనకు యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, అంతే కదా. ఎస్, సో సింపుల్ ఇక్కడ ఒక లేబుల్ యూజర్ నేమ్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ ఒక లాగిన్ బటన్ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇది HTML ప్లేన్ స్ట్రక్చర్ అని చెప్పేసుకోవాలి. మనం HTML డాక్యుమెంట్ యూస్ చేస్తే ఇలా ఒక స్కెల్టన్ స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది. ఇలా ఫస్ట్ మనకు ఇలా లేబుల్స్, టెక్స్ట్ బాక్సెస్, ఇలా ఇన్పుట్ బాక్స్, అండ్ అలాగే లేబుల్,
అలాగే ఇలా ఇన్పుట్ బాక్స్ ఇలా ఒక బటన్ వచ్చేసి ఇది ఇలా ఓన్లీ జస్ట్ ప్లెయిన్ స్ట్రక్చర్ HTML ప్లెయిన్ స్ట్రక్చర్. సో దీనికి మనం లుక్ అండ్ ఫీల్ కావాలంటే CSS యాడ్ చేసేసుకున్నాం. ఇలా ఇప్పుడు ఆ వెబ్ పేజీ ఇప్పుడు ఈ లాగిన్ పేజీ యొక్క లుక్ అండ్ ఫీల్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనం CSS యాడ్ చేసుకుని ఇలా లుక్ అండ్ ఫీల్ మనం చేంజ్ చేసేయచ్చు. ఇలా లుక్ అండ్ ఫీల్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మీరు వచ్చేసారు, మీరు యూజర్ నేమ్ ఇచ్చారు, పాస్వర్డ్ ఇచ్చేసారు, లాగిన్ పైన క్లిక్ చేశారు. ఏం జరుగుతుంది? Request sent to the server side and server provides an response to the client. ఓకే, అంటే మనం లాగిన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ ఒక రిక్వెస్ట్ సర్వర్కి వెళ్తుంది. అంటే డేటాబేస్కి వెళ్ళిపోయి ఇక్కడ మనం రిక్వెస్ట్ అంటే మనం ఇచ్చే రిక్వెస్ట్ కరెక్ట్గా చెక్ చేసేసుకుంటుంది కదా. బట్ యాక్చువల్లీ ఇక్కడ మనం డైరెక్ట్గా రిక్వెస్ట్ పంపించలేం కదా క్లయింట్ నుంచి డైరెక్ట్గా. వితౌట్ సర్వర్ ఈ కాంట్ కదా. అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా క్లయింట్ నుంచి డేటాబేస్కి అయితే దెర్ ఈజ్ నో ఇంటరాక్షన్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏవైతే మనం అలా ఒకవేళ మనం డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటే మనకు అప్పుడు బ్యాక్ ఎండ్ ఏం అవసరం ఉండదు కదా. సో కాబట్టి మనం ఎందుకు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము అంటే సో జనరల్గా క్లయింట్ నుంచి వెళ్ళి మనం డేటాబేస్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేము. ఎందుకు అంటే సో ఇక్కడ ఏవైతే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓకేనా, ఏవైతే క్లయింట్ సైడ్ టెక్నాలజీస్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా మనకు బ్రౌజర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. క్లయింట్ సైడ్ ఆల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది బ్రౌజర్. ఇవన్నీ కూడా బ్రౌజర్ పైన డిపెండ్ అయి ఉంటున్నవి. అండ్ బ్రౌజర్ అండర్స్టాండ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, దట్ ఈస్ HTML. Browser cannot understand backend. ఎస్, అంతే కదా. సో ఇది బ్యాక్ ఎండ్. అంటే ఇప్పుడు మనం డేటాబేస్కి మనం అండర్స్టాండ్ డేటాబేస్ కింద తెలుసు, SQL తెలుసు, స్టాండర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఓకేనా, స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు ఆ క్వరీ లాంగ్వేజ్ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకోలేదు. HTML అనేది ఇప్పుడు ఆ క్వరీ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకోలేదు కాబట్టి డైరెక్ట్గా ఇంటరాక్షన్ లేదు, అంతే. అర్థమవుతుందా? సో అప్పుడు ఏమవుతుంది, మనం లాగిన్ మీద క్లిక్ చేయగానే అప్పుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఇలా సర్వర్కి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఇలా సర్వర్కి వెళ్తుంది. సర్వర్ నుంచి మీరు బ్యాక్ ఎండ్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. మీరు పైథానా, జావానా ఏదైనా బ్యాక్ ఎండ్లో యూజ్ చేసి అన్నీ కూడా డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. అండ్ డాటా ప్రాసెసింగ్ జరిగి సో బ్యాక్ టు ద సర్వర్ అండ్ సర్వర్ టు ది క్లయింట్. సో ఇలా మనకు కమ్యూనికేషన్ అవుతుంది అన్నమాట. క్లయింట్ ఇలా ఫ్రంట్ ఎండ్కి వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఎందుకు డైరెక్ట్గా ఇంటరాక్షన్ లేదు అంటే ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఏంటది? సో మనం డైరెక్ట్గా డేటాబేస్తో ఎందుకు ఇంటరాక్ట్ అవ్వలేము అంటే yes we need to send to the request to the server, then only we can access. Yeah, so the communication between the client server is, so first ఇక్కడ మనకి client ఉంది, ఇక్కడ మనం ఇక్కడ సర్వర్కి వెళ్తున్నాం, and next we have a database. సో ఇక్కడ మనం ఒక క్లయింట్ నుంచి వెళ్ళి సర్వర్కి ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఇలా సర్వర్కి వెళ్తుంది, సర్వర్ నుండి వెళ్ళి డేటాబేస్కి వెళ్తుంది, అండ్ అక్కడ రెస్పాన్స్ తీసుకొని డేటాబేస్ టు ది సర్వర్ అండ్ సర్వర్ టు క్లయింట్ అన్నమాట. సో ఇలా మనకు కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నమాట. అర్థమైంది క్లియర్గా? రైట్. సో దీనిలో ఇప్పుడు మన ఫ్రంట్ ఎండ్లో మనం నేర్చుకునే టెక్నాలజీ ఏంటి అంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ 5 టెక్నాలజీ లైక్ HTML, CSS, like JavaScript, jQuery and Bootstrap. సో ఫస్ట్ మనం ఈ 5 గురించి చూద్దాం, ఒకటి ఎలా వర్క్ అవుతుంది, వాటి ఫీచర్స్ ఏంటో ఒకసారి మనం నీట్గా నేర్చుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ HTML నుంచి నేర్చుకుందాం. సో HTML అంటే ఏంటి? సింప్లీ ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఎస్, ఇట్స్ ఏ హైపర్ టెక్స్ట్ markup language. So using HTML we can create web pages. We can create web pages. Okay na? So from this HTML we are going to collect only the number of tags, elements like attributes and entities. ఇవే మనకు HTML లోపల కీ ఫీచర్స్ అన్నమాట. ఎంటిటీస్ అంటే ట్యాగ్స్ గురించి, ఎలిమెంట్స్ గురించి, అట్రిబ్యూట్స్, వీటి గురించి మనం నేర్చుకుంటున్నాం. అండ్ వీటిని యూజ్ చేస్తూ మనం HTML యొక్క స్కెల్టర్, వెబ్ పేజ్ యొక్క స్కెల్టర్ మాత్రమే డెవలప్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎలాంటి అపియరెన్స్ ఉండదు. సో వీ కెన్ క్రియేట్ ఓన్లీ సో లైక్ ది స్కెల్టర్ స్ట్రక్చర్ మాత్రమే ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా?
సో ఇది HTML జాబ్. సో నెక్స్ట్ ఇప్పుడు అలా క్రియేట్ అయిన స్కెల్టన్కి, అలా క్రియేట్ అయిన లేఅవుట్కి ఇప్పుడు మనం దానికే మనం CSSని యాడ్ చేస్తూ, ఇట్స్ ఎ క్యాస్కేడింగ్ స్టైల్ CSS. ఓకేనా, ఇట్స్ ఎ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అండ్ ఇక్కడ మనం ఆ స్కెల్టన్కి కొన్ని స్టైల్స్ని అప్లై చేసి సో ఆ వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ని మనం చేంజ్ చేసేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ద లుక్ అండ్ ఫీల్, యూ కెన్ చేంజ్ ద అపిరెన్స్, ఆ వెబ్ పేజ్ యొక్క అపిరెన్స్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మరి CSSని మనం ఏం కలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ ప్రాపర్టీస్ని, ఇక్కడ మనం లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ కలెక్ట్ చేసుకున్నాం, లైక్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ, కలర్ ప్రాపర్టీ, మార్జిన్ ప్రాపర్టీ. ఓకేనా, సో ఇలా లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ యూస్ చేస్తూ, లైక్ ఫ్లిక్స్, ఫ్లోట్, గ్రిడ్, లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. సో ఆ ప్రాపర్టీస్ అంటే ఈ స్కెల్టన్ని తీసేసుకొని సో ఇక్కడ మనం కొన్ని ప్రాపర్టీస్ని అప్లై చేస్తూ సో ఈ వెబ్ పేజ్ యొక్క మనం లుక్ అండ్ ఫీల్ మొత్తాన్ని మనం చేంజ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్ అప్లై చేసేస్తూ సో ఈ వెబ్ పేజ్ యొక్క లుక్ అండ్ ఫీల్ మనం చేంజ్ చేసేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇక్కడ మనం ఫైన్గా నీట్ లుక్ అండ్ ఫీల్తో వెబ్ పేజ్ అయితే చేసింది, HTMLతో స్కెల్టన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం CSS యాడ్ చేయడం వల్ల లుక్ అండ్ ఫీల్ అయితే చేసింది, రైట్. సో ఇప్పుడు మనం ఫంక్షనాలిటీ వైజ్గా ఇప్పుడు ఇదే వెబ్ పేజ్కి నేను ఫంక్షనాలిటీని యాడ్ చేయాలి. ఎలా? సో ఇప్పుడు ఈ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ని నేను చేంజ్ చేయాలనుకుంటే ఐ వాంట్ టు యూజ్ ద జావా స్క్రిప్ట్. Simply it's a client side scripting language. Okay na? It's a client side scripting language, and using JavaScript we can change the behavior of the web page. A web page యొక్క behavior ఆఫ్ ది వెబ్ పేజ్ చెప్పేసేసుకోవచ్చు. ఆ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ చేంజ్ చేయాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. లైక్ అంటే ఏదైనా డైనమిక్ యాక్షన్ పర్ఫార్మ్ చేయాలి అంటే, యూజర్ ఇంటరాక్షన్ జరగాలి అంటే ఎలా? బై జావా స్క్రిప్ట్ అన్నమాట. సో ఇంకా చెప్పాలండి, ఇప్పుడు సింపుల్ ఒక లాగిన్ పేజ్ తీసుకోండి. ఇప్పుడు లాగిన్ పేజ్ లోపల మీరు యూజర్ నేమ్ ఇచ్చారు, ఎలాంటి పాస్వర్డ్ ఎంటర్ చేయట్లేదు, ఏమవుతుంది సబ్మిట్ చేస్తే? దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఇట్ షోస్ యూ ఎర్రర్ మెసేజ్ లైక్ ప్లీజ్ ఎంటర్ పాస్వర్డ్ సంథింగ్ మెసేజ్ ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుంది? బై జావా స్క్రిప్ట్. అది మనం కామన్ యూస్ అయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్పేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మీరు ఇంకా చూస్తూ ఉంటారు, లైక్ అంటే దాన్ని ఏముంది ఇక్కడ మనం ఫామ్ వ్యాలిడేషన్స్ అంటాం అనమాట. వ్యాలిడేషన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ వీటి లోపల 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ మనకి ఇక్కడ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ ఉంటుంది, సర్వర్ సైడ్ ఉంటుంది. క్లయింట్ సైడ్ ఉంటుంది, వ్యాలిడేషన్ ఉంటుంది. బట్ ఓన్లీ మనం ఇక్కడ క్లయింట్ సైడ్ మాత్రమే పర్ఫామ్ చేయొచ్చు అనమాట. జావా స్క్రిప్ట్ యూస్ చేస్తే ఇక్కడ మనం ఓన్లీ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ మాత్రమే రాయొచ్చు అనమాట, సర్వర్ సైడ్ రాయలేం. అంటే ఇప్పుడు మీరు సబ్మిట్ చేయగానే సర్వర్ని హిట్ కాక ముందుకి ఏవైతే మీకు ఎర్రర్ మెసేజ్ షో అవుతున్నాయో వాటిని ఇక్కడ మనం క్లయింట్ సైడ్ అంటాం అన్నమాట. సో మీరు ఇచ్చారు, మీరు అంటే సార్ యూజర్ నేమ్ ఫార్మేట్ సరిగ్గా ఇవ్వట్లేదు, మెయిల్ ఐడి ఫార్మేట్ సరిగ్గా ఇవ్వట్లేదు, ఫోన్ నెంబర్స్ 10 digits ఇవ్వట్లేదు, ఇలాంటి మెసేజ్ అని ఎలా వచ్చేస్తుంది మనకు? క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ అంటాం. మనం సర్వర్ హిట్ అవ్వ ముందుకే మెసేజ్ వచ్చేస్తుంది, వీటిని కూడా క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ అన్నమాట. ఈ వ్యాలిడేషన్ మనం ఇక్కడ జావా స్క్రిప్ట్తో రాస్తూ ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లోపల స్లైడర్ యాక్షన్స్ చూస్తూ ఉంటాం కదా, స్లైడ్ అవుతూ ఉంటా అంటే బై జావా స్క్రిప్ట్. ఇంకా మనం పాపప్స్ చూస్తూ ఉంటాం కదా, పాపప్స్ ఎలా వచ్చేస్తుంటే బై జావా స్క్రిప్ట్. నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ చూస్తూ ఉంటాం కదా, లైక్ మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు సంథింగ్ యాక్షన్ అవుతుంది, మౌస్ ఎంటర్ అయినప్పుడు, మౌస్ లీవ్ అయినప్పుడు, కీ ప్రెస్ అయినప్పుడు, కీ డౌన్ అయినప్పుడు, ఇలా లాట్ ఆఫ్ ఈవెంట్ ఉంటుంది అన్నమాట. ఈవెంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఓకే, లైక్ ఇంకా మీరు ఏదైనా అంటే వెబ్సైట్ లోపల డే టు టైం ఏదైనా ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి అంటే మనకు జావా స్క్రిప్టే కావాలి. అండ్ వెబ్సైట్ లోపల ఏదైనా క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ చేయాలన్నా మనకి జావా స్క్రిప్టే కావాలి, రైట్. అండ్ ఇంకా చెప్పాలి అంటే సో డామ్ మ్యానిపులేషన్ అంటాం. సింప్లీ ఇట్స్ ఏ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే HTML డాక్యుమెంట్ లోపల ఏమైనా మ్యానిపులేషన్స్ ఏమైనా యాడ్ చేయాలా, రిట్రీవ్ చేయాలా, అప్డేట్ చేయాలా, డిలీట్ చేయాలంటే వి జస్ట్ యూస్ ద డామ్ అన్నమాట, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అండ్ సేమ్ లైక్ వీ హ్యావ్ ఏ బామ్ ఆల్సో, బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. అంటే బ్రౌజర్ పైన అండ్ ది బ్రౌజర్ ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఎనీథింగ్ లైక్ ఏమైనా విండోస్ గురించి కానీ, స్క్రీన్ గురించి కానీ, లొకేషన్ గురించి కానీ, పాపప్స్ గురించి కానీ, టైమింగ్స్ గురించి కానీ, కుకీస్ గురించి కానీ, ఇవన్నీ బామ్ లోపల హ్యాండిల్ అవుతాయి అన్నమాట. సో ఇలా కంప్లీట్గా మన వెబ్ పేజ్ మొత్తాన్ని సో బామ్తో మనం కంప్లీట్గా మ్యానిపులేట్ చేయడం అంటే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ కావాలన్నమాట. అంటే సింపుల్ చెప్పాలంటే ఆ వెబ్ పేజ్ యొక్క బిహేవియర్ చేంజ్ చేద్దాం అనుకుంటే వీ నీడ్ ఏ జావా స్క్రిప్ట్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ టెక్నాలజీ ఈస్ jQuery. సో jQuery సింపుల్ చిన్న లైబ్రరీ అన్నమాట. సింపుల్ ఇట్స్ ఏ స్మాల్ లైబ్రరీ ఇన్ ద జావా స్క్రిప్ట్. సింపుల్ అని చెప్పి jQuery అనేది ఇట్స్ జావా స్క్రిప్ట్ లైబ్రరీ అన్నమాట.
ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు జేఎస్ యూస్ చేస్తూ నేను ఇంకేం చెప్పేచ్చు అంటే జేకూరని ఇక్కడ రైట్ లెస్ డూ మోర్ అంటాం. రైట్ లెస్ డూ మోర్ అంటాం. అంటే చెప్పాలంటే ఇప్పుడు నేను జేఎస్ యూస్ చేస్తూ ఒక 25 లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకునే బదులుగా జేకూరని యూస్ చేసుకుని వితిన్ 5 లైన్స్తోనే అంత ఈజీగా రాసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే లైబ్రరీ కాబట్టి లాట్ ఆఫ్ కోడ్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే లాట్ ఆఫ్ లైబ్రరీస్ అంటే లైబ్రరీ కదా, లాట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నవి. సో ఆ మెథడ్స్ మనం యూస్ చేస్తూ ఇంకా చాలా ఈజీగా రాసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. ప్లగిన్స్ అనేది నథింగ్ బట్ ఒక రెడీమేడ్ కోడ్ లాగా. ఇప్పుడు మీకు స్లైడర్ కాబట్టి దానికోసం మీరు హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనం రెడీమేడ్గా కొన్ని ప్లగిన్స్ డెవలప్ అయి ఉంటాయి, వాటిని తీసుకొచ్చుకొని డైరెక్ట్గా మన వెబ్సైట్ లోపల ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ ఏవైతే చేయగలుగుతున్నామో ప్రతిదీ మనం ఇక్కడ జేకూర్తో చేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఈజీగా అన్నమాట. అండ్ ఇక్కడ మనం చాలా లెస్ కోడ్ యూజ్ అవుతుంది. ఇక్కడ లెస్ కోడ్ అనేది చాలా రెడ్యూస్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ చాలా ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం లెస్ కోడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, యూ కెన్ డెవలప్ మనం లెస్ టైంలో మనం దీన్ని డెవలప్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది లైబ్రరీ ఆఫ్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ టెక్నాలజీ ఈస్ బూట్ స్ట్రాప్ అన్నమాట. సో బూట్ స్ట్రాప్ వచ్చేసి ఇట్స్ ఎ ఫ్రేమ్ వర్క్ అందాం దీన్ని. ఎస్, ఇట్స్ ఏ HTML CSS ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ HTML CSS JS మూడు కలిపి డెవలప్ చేసిన ఫ్రేమ్వర్కే బూట్ స్ట్రాప్ అనమాట. సో అంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక వెబ్సైట్ డెవలప్ అంటే HTML CSS జావాస్క్రిప్ట్ కావాలి. ఇప్పుడు ఈ మూడుతో డెవలప్ చేస్తే నీకు 10 days ఆఫ్ టైం తీసుకుంది. టైం టెక్నిక్ 10 days తీసేసుకుంది. మీరు అదే బూట్ స్ట్రాప్ యూస్ చేస్తే వితిన్ 5 daysలోనే వీ కెన్ డెవలప్. ఇంకా లెస్ దెన్ 5 days అంటే ఈవెన్ 2 days డెవలప్ చేస్తాం, అంత ఈజీ అయిపోతుంది అనమాట. అంటే అక్కడ ఒక నీకు 1 week 10 days వచ్చే వర్క్ ఇక్కడ నీకు వితిన్ 2 daysలోనే కంప్లీట్. ఎందుకంటే లాట్ ఆఫ్ అక్కడ ప్రీ డిఫైన్డ్ ఉంటుంది అనమాట. అంటే లైక్ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి, వాటిని యూస్ చేసుకొని చాలా ఈజీగా డెవలప్ చేసేసుకోవచ్చు. సో ఈజీ టు డెవలప్, వీ కెన్ డెవలప్ వెరీ లెస్ టైం లోపల డెవలప్ చేసేసుకోవచ్చు. బికాస్ వీ కెన్ యూస్ వెరీ లెస్ కోడ్ యూస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ప్రీ స్టైల్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ మళ్ళీ రెస్పాన్స్ ఉంటుంది అనమాట. అంటే రెస్పాన్స్ అంటే మీరు చేసిన వెబ్ పేజ్ని సో డెస్క్టాప్ వ్యూలో ఎలా ఉంది, ట్యాబ్ వ్యూలో ఎలా ఉంది, మొబైల్ వ్యూలో ఉంది. సో ఇవి మనం రెస్పాన్స్ క్రియేట్ చేయాలంటే మనకు HTML CSS మనం మీడియా క్వరీస్ యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు మీ స్క్రీన్ని సో డెస్క్టాప్ వ్యూ నుంచి వెళ్ళి మొబైల్ వ్యూకి వచ్చినప్పుడు ఇవి చేంజెస్ అవుతున్నవి. సో దీనికోసం మరి ఇవి చేంజెస్ అప్లై చేయాలి. మనం మీడియా క్వరీస్ రాస్తూ ఇవ్వాల్సి ఉంటుంది HTML CSSతో. అయితే మన బూస్టప్లో అయితే మనకు డిఫాల్ట్గా రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఓకేనా, ఆ గ్రిడ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనం రెస్పాన్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. మనకు నీట్గా గుడ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ చాలా క్లియర్గా ఉంటుంది బూస్టప్ది అండ్ చాలా ఈజీగా నేట్ చేసేసుకోవచ్చు, లెస్ టైం డెవలప్ చేసేసుకోవచ్చు. సపోర్ట్ ఆల్ బ్రౌజర్స్, అన్ని బ్రౌజర్కి సపోర్ట్ చేసేస్తుంది అనమాట. అంటే సో మెయిన్ ఏంటంటే దీన్ని మనం మెయిన్గా మొబైల్ ఫస్ట్ వ్యూ అంటారు. బూస్టప్ అనగానే ఫస్ట్ వచ్చేసి పాయింట్ ఏంటంటే మొబైల్ ఫస్ట్ వ్యూ అంటాం అనమాట. అంటే మనం క్రియేషన్ వెబ్ పేజ్ని ఇలా మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు ల్యాప్టాప్లో ఇలా ఉంది మీ లుక్ అండ్ ఫీల్, దీన్ని మీరు ట్యాబ్లో ఎలా తీసుకొచ్చేస్తున్నారు, దీన్ని మీరు ఇక్కడ మొబైల్లో ఎలా చూపిస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఇట్స్ ఎ రెస్పాన్స్. ఓకేనా, సో మెయిన్గా రెస్పాన్స్ ఫీచర్ వల్ల బూస్టప్ ఎక్కువ యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనం వీటిపైన ఫోకస్ చేద్దాం. నేను క్వరీస్ ఇక్కడ వరకు క్లియర్ కదా, HTML CSS జావాస్క్రిప్ట్ జోకర్. అండ్ మళ్ళీ ఒకసారి చూద్దాం మనం రియల్ టైం లోపల ఫస్ట్ ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నవి, మనకి ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నవి, వెబ్ డిజైనింగ్ అంటే ఏంటి, వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్ పేజ్ అంటే ఏంటి, రైట్. సో HTML డాక్యుమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, రైట్. సో వాటిని బేసిస్ మనం టెక్నాలజీస్ను ఎలా డివైడ్ చేస్తున్నాం, వాటి మధ్య కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో ఈ 5 టెక్నాలజీ HTMLతో మనం ఏం చేయగలుగుతున్నాం, CSS తోటి, జావాస్క్రిప్ట్ తోని, jQuery తోని, బూస్ట్రాప్ తోని. క్లియర్ కదా.